శ్రీరాముని నామం వినగానే మన మనసుకు గుర్తుకొచ్చేది ఎవరు? ఆంజనేయ స్వామి కాదు అనండి చూద్దాం. ఎక్కడ రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడి ఆధ్యాత్మిక సన్నిధి తప్పక ఉంటుంది. హనుమంతుడు ఉన్న చోట రాముడు కూడా ఉంటాడు అనేది ఒక సత్యం. రాముడికి ఉన్న స్థానం ఎంత గొప్పదో హనుమంతుడికి రామాయణంలో అంతే గొప్ప స్థానం ఉంది. రాముడిపై ఉన్న అపారమైన ప్రేమ, భక్తి, విధేయతకి ప్రతిరూపమే హనుమంతుడు. ఈ ప్రపంచంలో అటువంటి బంధం చాలా అరుదు. ఇది కేవలం భక్తుడు దైవము మధ్య బంధం కాదు, ఇది స్నేహాన్ని మించిపోయిన అనుబంధం, తండ్రి కొడుకుల మధ్య ఉండే ప్రేమను తలపించే బంధం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం హనుమంతుని జీవితంలో కొన్ని రహస్యాలు. ఆయన అసలు జననం ఎలా జరిగింది, హనుమంతుడు అనే పేరు ఆయనకి ఎలా వచ్చింది, దేవతలందరూ ఇచ్చిన వరాలు ఏంటి, శ్రీరాముడితో ఆయన బంధం ఎలా ఉండేది, ఆయన భక్తి ఎంత తీవ్రమైనది, హనుమంతుడికి భార్య పిల్లలు ఉన్నారా, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా హనుమంతుడి గురించి మాట్లాడుతుంటే వెంటనే ఒక ప్రశ్న వేస్తారు. ఆయన తండ్రి ఎవరు? శివుడా, వాయుదేవుడా, లేక కేసరి నందనుడా అని. ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది నేరుగా 4 భిన్నమైన సంఘటనలతో కలిసి ఉందని చెప్పొచ్చు. మొదటిది దక్షయజ్ఞంలో జరుగుతుంది. మన తెలుసుగా, సతీదేవి తన శరీరాన్ని త్యజించేటప్పుడు శివుడు తన భార్య జ్ఞాపకంగా ఆమె శరీరాన్ని తీసుకొని ప్రళయ తాండవం చేయడం మొదలు పెడతాడు. ఆ సమయంలో విష్ణువు భయంతో సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. అదే శక్తిపీఠాల జననం. కానీ శివుడు విష్ణువుపై కోపంతో ఒక శాపం వేస్తాడు, నీవు కూడా భార్య వియోగం అనుభవిస్తూ. ఆ తరువాత మాత్రం శివుడు కొంత శాంతించి ఇలా అంటాడు, అప్పుడు నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని కలుపుతాను అని మాట ఇస్తాడు. రెండవ సంఘటనలో శాపం నిజమవుతుంది. విష్ణువు రాముడిగా, లక్ష్మీదేవి సీతగా జన్మిస్తారు. రావణుడు సీతను అవపరిస్తాడు. అప్పుడే హనుమంతుడు వానర రూపంలో అవతరిస్తాడు. శివుడి వాగ్దానం ప్రకారం సీతమ్మను కలిపే పాత్రలోకి వస్తాడు. ఇంకా మూడవ సంఘటన, రావణుడు బ్రహ్మకు తపస్సు చేసి నాకు నరులు వానరులు చేతిలో తప్ప ఇంకెవ్వరు చేతిలో చావు ఉండకూడదు అని వరం పొందుతాడు. నందీశ్వరుడిని చూసి ఒకసారి రావణుడు వానర ముఖం వాడివి అని తిట్టినప్పుడు కోపంతో నందీశ్వరుడు శపిస్తాడు, నీకు వానరుల వల్లే నీ లంక నాశనం అవుతుంది అని. ఇన్ని సంఘటనలను కలిసి ఒక దైవిక సంకేతంగా శివుడు వానర రూపాన్ని దాల్చి వాయుదేవుడి శక్తితో కేసరి ఇంట పుట్టిన వానర శ్రేష్ఠుడిగా అవతరిస్తాడు. అందుకే ఆయన్ని శంకరసుతుడు, పవనకుమారుడు, కేసరి నందనుడు అన్నట్టు పిలుస్తారు. ఇప్పుడు మనం హనుమంతుడికి హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా? ఈ పేరు వెనక ఒక కథ ఉంది. బాల హనుమంతుడు ఒకసారి సూర్యుడిని చూసి పండు అనుకొని ఆకాశంలో ఎగిరి సూర్యుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో దేవతల రాజు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుడిపై ప్రయోగిస్తాడు. ఈ వజ్రాయుధం హనుమంతుడి దవడ అంటే హనువును తాకి గాయపరిచింది. అందువల్ల ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. ఇప్పుడు మనం హనుమంతుడికి దేవతలు అనేక వరాలు ఇచ్చారు, అవేంటో తెలుసుకుందాం. మొదటిది అంజనాదేవి. ఆమె తన కుమారుడికి అమితమైన బలాన్ని, శక్తిని ఇచ్చింది. వాయుదేవుడు హనుమంతుడికి వేగం, చలనం మరియు శక్తిని ఇచ్చాడు. ఇంద్రుడు హనుమంతుడికి తన వజ్రాయుధం ద్వారా గాయపరిచిన తరువాత అతనికి మరణం లేకుండా వరం ఇచ్చాడు. అగ్నిదేవుడు హనుమంతుడికి అగ్నికి భయపడకుండా ఉండే వరం ఇచ్చాడు. యముడు హనుమంతుడికి మరణం లేకుండా ఉండే వరం ఇచ్చాడు. మనం ఈ వీడియో మొదటిలో శ్రీరాముడితో హనుమంతుడికి ఉన్న బంధం ఎటువంటిది, ఆయన భక్తి ఎంత తీవ్రమైనది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం హనుమంతుడికి భార్య పిల్లలు ఉన్నారా, దాని గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం హనుమంతుడి భార్య పేరు సువర్చలాదేవి మరియు కుమారుడు మకరధ్వజ గురించి కొన్ని ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. హనుమంతుడు సూర్యుడి కుమార్తె అయిన సువర్చలాదేవిని వివాహం చేసుకుంటాడు. ఈ వివాహం హనుమంతుడు నవ వ్యాకరణ అంటే 9 వ్యాకరణాల యొక్క పూర్తి జ్ఞానాన్ని పొందడానికి చేసుకుంటాడు. ఇది కేవలం వివాహితులకు మాత్రమే అందుబాటులో ఉండేది. అందుకని హనుమంతుడు తన బ్రహ్మచార్య ప్రతిజ్ఞను పాటిస్తూ సువర్చలాదేవిని వివాహం చేసుకుంటాడు. ఆమె కూడా బ్రహ్మచారిణియే. ఇది హనుమంతుడు సువర్చలాదేవి యొక్క వివాహం.
హనుమంతుడికి మకరధ్వజ అనే కొడుకు కూడా ఉంటాడు. మకరధ్వజ హనుమంతుడి కుమారుడు. పురాణాల ప్రకారం హనుమంతుడు సముద్రంలో స్నానం చేస్తున్నప్పుడు అతని శరీరంలోని ఒక జుట్టు చేపలు మింగింది. ఆ చేపలు మకరధ్వజను జన్మించాయి. మకరధ్వజ తన తండ్రి హనుమంతుడి వంటి శక్తివంతమైన మరియు ధైర్యవంతమైన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. ఇది హనుమంతుడి కుటుంబం యొక్క కథ. ఆపదలో ఆంజనేయుడిని స్మరించండి, కష్టాలలో ఆయన పేరుని జపించండి. భక్తి ఉంటే హనుమంతుడు వెంటాడతాడు, ధైర్యంగా ముందుకు నడవమంటాడు. ఈరోజు చెప్పిన కథ మీ హృదయాన్ని తాకిందని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని శక్తివంతమైన సనాతన ధర్మపు కథల కోసం మా అనంత కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, షేర్ మరియు కమెంట్ మా భక్తి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తాయి. జై హనుమాన్, జై శ్రీరామ్.